అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పరశురాముడు. రచయిత గంటి రమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, మారుతి జిప్సీ జీపు పూల రథంలా సాగిపోతూ ఉంది. నేను కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నానేమో. ఎన్ని గంటలు డ్రైవ్ చేసినా అలసట లేదు, ఆయాసమూ లేదు. వెనక సీట్లో బాబాయి, పిన్ని దూరంగా చెరో కిటికీలోంచి చూస్తూ కూర్చున్నారు. బాబాయ్ ఆర్టిలరీలో మేజరు, నెంబర్ 2 రాజపుత్ర రెజిమెంట్ అనుకుంటా. అలా అని ఆయన రాజస్థానీ కాదు, మన ఆంధ్రానే. పిన్ని పేరు రేణుక, మా ఊరే. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు చూసేవాణ్ణి. ఆవిడ కాలేజీకి వెడుతూ ఉండేది. మా పెద్దన్నయ్య క్లాస్మేట్ గ్రాడ్యుయేషన్లో. ఆవిడ మా పిన్ని అవుతుందని మాకు అప్పుడు తెలీదు. మా పిన్ని మా ఊరు వచ్చినప్పుడు మాతో సమానంగా ఆడేది, పాడేది. మా క్లాస్మేట్స్ నీరజ, పద్మప్రియ, చంద్రకిరణ. కంపెనీ కన్నా మా పిన్ని కంపెనీ అంటే నాకు చాలా ఇష్టం. ఆటలో గెలిచినా ఓడినా అదే చిరునవ్వు. పిన్ని చాలా అందంగా ఉంటుందని నా అభిప్రాయం. అందం కంటే ఆమె తీసుకునే జాగ్రత్తల వల్ల ఆరోగ్యం వల్ల కలిగే ఆకర్షణ బాగుంటాయి. ఆవిడెప్పుడూ జిడ్డు ఓడుతున్న ముఖంతో ఉండగా చూడలేదు. గ్రాడ్యుయేషన్ పరీక్షలు అయిపోగానే సెలవులలో ఢిల్లీలో గడుపుతానని మా నాన్నకి చెప్పి రైలెక్కాను. మా అన్నయ్యలిద్దరికీ పెళ్ళిళ్ళైపోయాయి. మా వదినలు ఎప్పుడూ నాతో ముభావంగా ఉండేవారు. జీపులో సిమ్లా వెళ్ళాం. ఢిల్లీ నుంచి వెళ్ళేటప్పుడు జీపు బాబాయే నడిపాడు. చండీగఢ్ నుండి కల్కా వెళ్ళేటప్పుడు ఓ అరగంట నాకిచ్చాడు. రైలులో ఢిల్లీ నుంచి దాదాపు 10 గంటల ప్రయాణం. మేము 8 గంటల్లో అక్కడికి వెళ్ళాము జీపులో. మొత్తం ప్రయాణంలో నేను ఒక విషయం గురించి వ్యాకులపడుతూ ఉన్నాను. పిన్నిలో మునుపటి ఉత్సాహం లేదు. చాలా ఉదాసీనంగా, డల్గా ఉంది. నేను రావడం ఇష్టం లేదా? సిమ్లాలో 3 రోజులుండి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. కుముల్ హట్టే రాగానే దక్షిణానికి తిరిగింది మా జీపు. పశ్చిమ హిమాలయాల ఫుట్ హిల్స్ చూడాలని మా అన్వేషణ. తొందరగా సిమ్లా నిండా కిటకిటలాడే టూరిస్టులు గొడవ, గైళ్ల గోల నుండి ప్రశాంత వాతావరణం వైపు సాగిపోయాం. పిన్ని ఎందుకు డల్గా ఉంది? చూచాయగా గుర్తుకొచ్చింది. సర్హాన్ రాగానే చిన్న సెలయేరు. ఆ సెలయేరుకు ఆనుకునే రోడ్డు. మా జిప్సీ జీపు చాలా చక్కగా ఉంది ఆ అడవిలో ప్రయాణానికి. అక్కడ నుండి ఎత్తైన రోడ్డు కొండ ఎక్కుతోంది. కొనిఫర్ వృక్షాల సముదాయం నుండి కట్ చేసుకుంటూ మేము పోతూ ఉన్నాం. కొన్ని నిమిషాలు, దాదాపు గంట సేపు ఆ రోడ్డులో మా జీపు తప్ప ఏదీ కనబడలేదు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో డగ్ 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 మని చేసే మా జీపు శబ్దం తప్ప. 5000 అడుగులలో ఉన్న శిఖరాగ్రం చేరుకున్నాం. అక్కడి దృశ్యం చూసి అవాక్కై అప్రయత్నంగా జీపు ఆపేశాను. బాబాయ్ సీతారాం, పిన్ని రేణుక బయటకు వచ్చారు. పరసు, ఎందుకు ఆపావురా? అడిగాడు బాబాయ్. చూడు బాబాయ్, ఎంత అందంగా ఉందో ఈ ప్రదేశం అన్నాను. పిన్నిలో చూశాను ఏదో కదలిక, కానీ ఏదో బాధాకరమైన జ్ఞాపకాలు. ఆమె మనోహరమైన ముఖం మీద మెరుపులా మెరిసి మాయమయ్యాయి. నైరుతి దిక్కుగా హరియానా మైదానాలు చిన్న చిన్న రిబ్బన్లలా ఎండకు మెరుస్తున్నాయి. అక్కడి నదులు. హరియానా రైతుల కష్టఫలం. దూరంగా ఆవ, చెరకు, గోధుమ పైర్లున్నాయి. బ్రష్తో పచ్చగా తెల్ల కాగితం మీద గీసినట్టు ఉన్నాయి. ఉత్తరాన హిమాలయాలు, మహాదేవుని నివాసం. ఆంజనేయుడు అదృశ్య రూపంలో రామనామాన్ని నిరంతరము బ్రహ్మానందంతో జపించే ప్రదేశం. మనుషులకు కనీ కనపడకుండా దోబుచులాడే యతి. అది హరిహరుల నివాసము, దేవతల నిజగృహం. నెమ్మదిగా కొండ దిగింది మా జీపు. మధ్యలో ఎన్నో అనామక గ్రామాలు. పట్టణాలలో ఉండే స్ట్రెయిన్ లేకుండా ప్రశాంతంగా కనపడే మనుషులు. జమతా దాటిన తర్వాత మా ప్రయాణం భూకేంద్రానికి వెడుతున్నట్టు అధోముఖంగా మొదలయ్యింది. జీపు అనాయాసంగా కిందికి దిగుతోంది. గిరి నది ఉపనది గలగలమని పారుతోంది.
జీపు ఆ నది రాళ్లపై నుంచి అవతలి ఒడ్డుకు సునాయాసంగా చేరింది. నేలబారుగానే ఉంది వంతెన. నిజానికి అది నదిలో వేసిన రోడ్డు. నిరంతరం నీరు ప్రవహించి అది దెబ్బతింది. దదాహు దగ్గర 2 ఉపనదులు కలుస్తాయి. కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత గమ్యస్థానం చేరుకున్నాం. అది రేణుకా సరస్సు. అప్పటికే చీకట్లు ముసురుకుంటున్నాయి. జీపు టూరిస్టు బంగ్లా ముందు ఆగింది. చెక్ఇన్ చేశాం. బాబాయ్ రూమ్ ప్రక్కనే నాది. పిన్ని ఇంకా ముభావంగానే ఉంది. సామాను దింపుతూ ఉంటే చూశాను. బాబాయి తన పిస్తోలు తీసుకువచ్చాడు. అది ఫుల్లీ లోడెడ్. రాత్రి టూరిస్టు శాఖ నిర్వహించే కేటరింగ్ వింగ్లో భోజనం చేశాం. నీట్గా చక్కగా ఉంది. ఆ రాత్రి చిరు చలిలో అప్పటికప్పుడు వెచ్చగా వేసి ఇస్తున్న చపాతీలు ఎన్ని తిన్నానో గుర్తులేదు. బంగాళదుంపలు బఠానీల కూర, చివరగా పెరుగులో పంచదార వేసి ఇచ్చాడు. వరండాలో కుర్చీ వేసుకుని కూర్చున్నాం. అడవిలో జంతువులు కీటకాలు కూడబలుక్కొని నైపుణ్యం గల సింఫనీ గ్రూప్ అందించే సంగీతంలా ఏవో ధ్వనులు. జాగ్రత్తగా వింటే దాంట్లోనే సంగీతం వినిపిస్తుంది. మధ్యలో రేణుకా సరస్సులో కప్పలేమో గురుకురు అన్న శబ్ద సహకారం అందిస్తున్నాయి. ఆ రాత్రి గాఢంగా నిద్రపోయాను. టక్ టక్ తలుపు మీద చప్పుడు. నిద్ర కళ్ళతో తలుపు తీశాను. ఎదురుగా బాబాయ్. బెడ్రూమ్ కాంతిలో చూశాను. ప్రాణాలు తీయడానికి బయలుదేరిన యమకింకరుడిలా ఉన్నాడు. ఒరే పరశురాం, ఈ పిస్టల్ తీసుకొని మీ పిన్నిని చంపేయరా అని నా చేతిలో పిస్తోలు పెట్టి వెళ్ళిపోయాడు. నేను బాబాయ్ వెనకాలే వెళ్ళాను. పిన్ని నిద్రపోతూ ఉంది అమాయకంగా. బాబాయ్ని అడిగాను, పిన్నిని ఎందుకు చంపాలి? ఒరే పదే పదే గుర్తుకు చేయకురా. శేషాద్రి అని నా రెజిమెంటులో లెఫ్టినెంటు. నాకన్నా యువకుడు, అందగాడు. ఇది వాడితో సంబంధం పెట్టుకుంది. పిన్ని అమెరికన్ జార్జెట్ చీరలో అందంగా ఉంది. నీలం పూల చీర, పెద్ద పెద్ద పూలు. ఇప్పుడు నాకామె నిద్రపోతున్న నాగబాములా కనబడుతోంది. నాలో విచిత్రమైన ఫీలింగ్. శేషాద్రి అంటే అసూయ. శేషాద్రట శేషాద్రి. అంతకన్నా మంచి పేరు దొరకలా? ముందు ఆ వెధవని కాల్చాలి. భల్లున తెల్లవారింది. మేమందరము స్నానాలు చేసి బయటకు వచ్చాం. పిన్ని ముదురాకు పచ్చ పట్టుచీర, మందార పువ్వు జాకెట్టు వేసుకుంది. నుదుటన 2 బొట్లు పెట్టుకుంది. మామూలుగా కన్నా అందంగా ఉంది. రేణుకా సరస్సులో ఒడ్డు దగ్గరే చేపల గుంపులు, కార్పులు, గోరామిస్, 1-2 రంగుల చేపలు. జనం వాటికి తినుబండారాలు వేస్తున్నారు. పేలాలు, వేరుశనగ కాయలు. సరస్సు దగ్గరగానే ఎన్నో గుడులు. పూజారి శంఖం ఊది జనాన్ని ఆహ్వానిస్తున్నాడు. మేము ముగ్గురం గుడికెళ్ళాం. అగరవత్తుల సువాసన. జనం రద్దీ లేని గుడి. పూజారి నార్త్ యాసతో చదువుతున్న మంత్రాలు. మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థించాను. నా పరీక్ష పాస్ కావాలని. అంతకన్నా ఓ విద్యార్థికి కావలసిందేముంది? మధ్యాహ్నం మళ్ళీ టూరిస్టు రెస్టారెంటులో భోజనం. మెనూ కొంచెం మారింది. చపాతీలు లేదా పూరీలు చాయిస్. అన్నం వడ్డించాడు. బీన్సు, కొబ్బరి కూర, శ్రీఖండ్, పెరుగుతో చేసిన స్వీట్. సాయంత్రం జూకెళ్ళాం. ఎక్కడ చూసినా అవే జంతువులు. ఎలుగుబంటి, అడవి దున్న, లేళ్ళు, జింకలు, ఒక ఏనుగు. ఏనుగు కళ్ళు మూసుకొని మేత మేస్తూ ఉంది. అర్ధ నిమీలిత నేత్రాలు చూస్తూ ఉంటే తపస్సు చేసే మునీశ్వరుడు గుర్తుకు వస్తున్నాడు. సాయంత్రం మకాంకు వచ్చేశాం. కొంచెం దూరంలో లయన్ సఫారీ ఉందట. అక్కడి సింహాలు గిర్ అడవుల నుంచి తెప్పించి అక్కడ వదిలారట. రేపు 10 గంటలకు కానీ అవి చూడడం వీలవదంటే ఆ ఆశ వదులుకున్నాం. మర్నాడు 8 గంటలకే మా తిరుగు ప్రయాణం. నాకు సిమ్లా కన్నా ఈ సిర్మూరే బాగా నచ్చింది. ఆ రాత్రి భోజనాలైన తర్వాత నిద్రపోయాను. టక్ టక్ తలుపు మీద చప్పుడు. బాబాయ్ తలుపు తడుతున్నాడు. లేచి తలుపు తీశాను. నిన్నటంత గాఢ నిద్ర కాదేమో, తెలివొచ్చింది బాగా. బాబాయ్ గదిలో నుంచి మాటలు. యూ డెవిల్, నిన్నిక్కడే సిరిమూర్లో చంపి నేనొక్కడినే వెళ్ళిపోతాను. మరి పరశురాం? వ్యంగ్యంగా పిన్ని. ఐ డోంట్ కేర్. చెప్పు, నీకు ఆ శేషాద్రిగాడికి ఉందా? పిన్ని ఏడుస్తూ అంటోంది. ఎందుకండి ఈ అనుమానాలు? నేను అందరితో కలివిడిగా ఉంటాను. అలా ఉండకూడదని ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను.
అందుకనే పరశురాంతో కూడా సరిగా మాట్లాడటం లేదు. షటప్, నీకు ఆ శేషాద్రికి మధ్య ఉందా? నీ వయసుకి వాడైతేనే సరిపోతుంది. వయసు మళ్ళిన ఈ మేజర్ కన్నా వయసులో ఉన్న లెఫ్టినెంట్ నీకు నచ్చాడా? ఇలా అనంతంగా సంభాషణ సాగుతోంది. నాకు హఠాత్తుగా గుర్తుకొచ్చింది. నిన్న వచ్చింది కల కాదు, నిజంగా బాబాయ్ నా చేత పిన్నిని కాల్పించాలని చూశాడు. ఆ గాఢ నిద్రలో నేను నిజాన్ని కలని కలగా పులగం చేసుకొని కన్ఫ్యూజన్ అయి మళ్ళీ పడుకున్నాను. ఈరోజు నాకు నిజంగా మెలకువ వచ్చింది. విసిగెత్తినట్టుంది పిన్నికి. అవును, నాకు ఆ శేషాద్రికి ఉంది చాలా చాలా ఆ సంతోషం. ఏం చేస్తారో చేయండి. నేను నిర్ఘాంతపోయాను. చాలాసేపు నిశ్శబ్దం. బాబాయ్ బాగా షాక్ అయినట్టున్నాడు. అతనికి కావలసిన నిజం దొరికింది. లేదు లేదు అన్నప్పుడు వేధించాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియనట్టుంది అనుకున్నాను. మళ్ళీ నాకు నిద్ర ముంచుకొచ్చింది. తెల్లవారిన తర్వాత తెలిసింది, నా శరీరం నా మెదడు ఆధీనంలో కాక మరేదో శక్తి వల్ల వెనక్కు వచ్చి తలుపు మూసి పడుకొని ఉందని. 21 ఏళ్ల యువకుడికి ఉండే అతి నిద్ర నాకు ఉంది. బాగా ఎండెక్కిపోయింది. నేను లేచేసరికి టైం 7:30. 8కి బయలుదేరాలి. కంగారుగా లేచి తలుపు తీశాను. మా కాటేజీ ముందు పోలీస్ జీప్. బయటకు వచ్చి చూశాను. బాబాయ్ రూమ్ నిండా పోలీసులు. నా గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఏమయ్యింది? బాబాయ్ పిన్నిని కాల్చేశాడా? కమలాఫలం రంగులో నిండుగా అందంగా ఉండే పిన్నిని నిర్దాక్షిణ్యంగా కాల్చేశాడా? బాబాయ్ గదిలోకి వెళ్ళాను. పిన్ని శవం అక్కడ లేదు. పోలీస్ ఆఫీసర్ హర్యానా పోలీస్ ఫోర్స్ అంటున్నాడు. ఆమె తెల్లవారుజామునే వెళ్ళిపోయి ఉంటుంది. రాత్రి ఘర్షణ అయినదనే చెప్పారుగా. అయితే లేక్లో లేదా సింహాల సఫారీ పార్కులో మేము పరీక్షిస్తాం. నెమ్మదిగా పోలీసులు వెళ్ళిపోయారు. బాబాయ్ తల పట్టుకొని మంచం మీద కూర్చొని ఉన్నాడు. బాబాయ్ మా నాన్నకు స్వయానా తమ్ముడు. అసహ్యం వేసింది. ఇదేం మేజర్, ఇదేం మనిషి? రెస్టారెంట్కు వెళ్ళి కాఫీ పట్టుకొని ఇచ్చాను, త్రాగాడు. మధ్యాహ్నం వరకు పోలీసులు వచ్చారు. లేక్లో ఏమీ దొరకలేదు. సఫారీ పార్కులో జనం వెతుకుతున్నారట మానవ అవశేషాల కోసం. సాయంత్రం వరకు ఆ వార్త వచ్చింది. కొన్ని చీర ముక్కలు దొరికాయి. అవి పిన్ని ధరించిన చీర తాలూకు ముక్కలే. బాబాయ్ పిచ్చి పట్టిన వాడిలా అయిపోయాడు. ఒరే అబ్బాయి, మనం వచ్చిన రోజు రాత్రి నీ చేతిలో తుపాకీ పెట్టి నిన్ను నీ పిన్నిని చంపమన్నాను. నువ్వు ఆ పని చేయలేదు. ప్రమాదవశాత్తు కుర్రాడి చేతిలో తుపాకీ పేలి ఆమె చనిపోయిందని నా మీద కేసు లేకుండా చేసుకుందామనుకున్నాను. మీ పిన్ని అందగత్తె, అందరితోనూ కలివిడిగా ఉంటుంది. చక్కటి పలువరసేమో తలుక్కుమని నవ్వుతుంది. కళ్ళలో మెరుపు. ఆమె చచ్చిన తర్వాత నాకు అనిపిస్తుంది, నేను ఎంత మూర్ఖున్నో. సింహాల సఫారీలో ప్రవేశించి తనను తాను ఆహుతి చేసుకుంది. ఈ సిర్మూర్ సింహాలకు బలి అయిపోయావా రేణుకా? బాబాయ్ ఏడుస్తున్నాడు. ఇక ఇక్కడ ఉండి చేసేదేముంది? కనీసం శవం కూడా లేదు దహన సంస్కారానికి. ఢిల్లీ వెళ్ళిపోదాం బాబాయ్ అన్నాను. బాబాయ్ ఎన్నో లంకనాలు చేసిన వాడిలా అయిపోయాడు. బాబాయ్, ఈ పలంగా పిన్ని వస్తే ఏం చేస్తావు అడిగాను నేను. కుర్రవెదవ, ఇమ్మెచ్యూర్ ఆలోచనలా అది. నిజంగా అంత అదృష్టమా? ఇక జన్మలో వదలను. దేవతలా చూసుకుంటాను. బాబాయ్ కళ్ళల్లో మెరుపు. నేను పేలవంగా నవ్వి అన్నాను. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ శ్మశాన స్థలిన్ కన్నులు మోడ్చిన మందభాగ్యురాలు ఒకతైనా లేచి వచ్చిందా? నాకు బాగా గుర్తు. నా 8 ఏండ్లప్పుడే మా అమ్మ పోయింది. రేణుక పిన్నిలాగే అందంగా ఉండేది అమ్మ. నేనామె కొంగు పట్టుకునే ఉండేవాణ్ణి. ఆమె మళ్ళీ లేచి వచ్చిందా ఆ శ్మశానం నుంచి? సింహాల కడుపులో ఎప్పుడో జీర్ణమై ఉంటుంది పిన్ని అన్నాను. బాబాయ్కి పోలీస్ క్లియరెన్స్ దొరికింది. ప్రొవిజనల్ డెత్ సర్టిఫికెట్ దొరికింది. మేమిద్దరం జీప్లో ఢిల్లీ బయలుదేరాం. జీపు వేగంగా కొండ దిగుతోంది. సకేటి గ్రామం దగ్గర ఫాసిల్ పార్కు, ప్రీ హిస్టారిక్ యానిమల్స్ ఫాసిల్స్ ఇక్కడ దొరికాయట. జీప్ ఆగడం చూసి చిరాగ్గా అన్నాడు బాబాయ్. ఇంకా టూరిజమేనా? ఇక్కడ 20,000 సంవత్సరాల చరిత్రకు సంబంధించిన అవశేషాలున్నాయి అని నేను జీప్ దిగాను. నెమ్మదిగా చెట్లలోకి నడిచాను. పుత్తర్ ఆప్కా మా యహాహై పూజారి మాటలు నెమ్మదిగా వినబడ్డాయి. అక్కడ పిన్ని ఉంది. ఆడిపోయినా అందంగా ఉంది, కొంచెం వడలిన రోజా పువ్వులా. ఉద్వేగంగా అన్నాను. పిన్ని, నిన్ను అమ్మ అని పిలవచ్చా? వయసులో కొంచెం పెద్దనే. నీ కొడుగ్గా. నా కళ్ళల్లో నీళ్లు.
గుడికెళ్ళి వచ్చిన తర్వాత పిన్నిని నేనే అడిగాను. పిన్ని ముందు చెప్పలేదు. ఆ రాత్రి తుపాకీ ఇచ్చి బాబాయ్ తనను కాల్చమన్నాడని చెప్పాక అప్పుడు చెప్పింది. నన్ను పరాయివాడిగా చూస్తున్నావా పిన్ని? మా అమ్మ నా 8 ఏళ్లకే పోయింది. నీలాగే ఎంతో అందంగా ఉండేది. అప్పుడే అడిగాను ఆమెను పర్మిషన్, నిన్ను అమ్మ అని పిలుస్తాను అని. ఆ తర్వాత మేమిద్దరం ఒక యోచన చేశాం. గుడి పూజారికి మా యోచన చెప్పాం. ఆ సంతు ఒక మంచి పని గురించి ఎంతైనా చేస్తానన్నాడు. పూర్వం జమదగ్ని తన భార్య శీలం శంకించి రేణుకను వధించమని కొడుకులందరికీ చెబుతాడు. ఎవరూ వినరు, ఒక్క పరశురాముడు తప్ప. మిగిలిన కొడుకులను శపిస్తాడు. పరశురాముడు కన్నీళ్లతో తల్లిని తన గొడ్డలికి ఆహుతి చేస్తాడు. ప్రసన్నుడైన జమదగ్ని వరం కోరుకోమంటే తల్లినే బ్రతికించమని కోరతాడు. ఆ పురాణ కథకు గుర్తుగానే సిరిమూర్లోని ఈ రేణుకా సరస్సు. ఇప్పుడు అటువంటి సమస్యే ఎదురయ్యింది. మూర్ఖత్వపు పొరలు కమ్మిన మీ చాచాకు పశ్చాత్తాపం కలగాలంటే నువ్వేం చెప్పినా చేస్తాను అన్నాడు ఆ సంతు. పిన్ని ఆ రాత్రే సంతుతో ఫాజిల్ పార్కు దగ్గరలో ఉన్న కాలా అంబే గ్రామానికి వచ్చేసింది. అనసూయ లాంటి ఆ సంతు భార్య పిన్నిని తన దగ్గరుంచుకుంది. పిన్ని చీరెముక్కలు సఫారీ పార్కులో దొరకడం ఈ యోచనలో భాగమే. అప్పుడు చూశాను పిన్ని కళ్ళల్లో మల్లెపూలలాంటి అశ్రుకణాలు. బాబు, నీలాంటి కొడుకుంటే అదే జన్మకు 10,000. ఆమెలో మాతృహృదయం పెల్లుబికింది. ఆమె చల్లని ఒడిలో అలా ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.